వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. గాంధీ భవన్లో గొర్రెలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చాంశమైన ఈ విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి గొర్రె కాపులు ఏదైతే ఉన్నదో ఎన్ని సమస్యలతో సతమవుతున్నారో, గతంలో ఏ ప్రభుత్వం అయితే వారికి గొర్రెలనిచ్చి ఆదుకున్నా అని చెప్పిందో, అనేక స్కామ్లలో ఇరుక్కుపోయిందో, ఈరోజు ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం వారిని ఆదుకుంటాము, వారి సమస్యల పట్ల చాలా సానుకూలంగా పరిష్కార విధానంగా చేస్తాము, వారికి రావాల్సిన ఎక్స్గ్రేషా అలాగే వారి గొర్రెల పంపిణీలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాము అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు నమ్మిన గొల్ల కాపర్లు ఈరోజు అనేక సమస్యలతో సతమవుతారు. దానికి తోడు వారికి సరైన స్థానం కల్పించలేదని వినూత్నమైన పద్ధతిలో నిన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన ఎలా ఉన్నదంటే రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం లేపినట్టయింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్లో గొర్రెలను తీసుకొచ్చి మా బాధ వినండి, గొర్రె కొర్మ గోత్రలింటావా ఓ రబ్బిగా గొల్లోని బాధలింటావా అనేదైతే ఈనాడైతే ఒక ప్రజా కాయకులు ఎవరైతే చెప్పారో ఆ విషయాన్ని ఈరోజు మరోసారి దృష్టికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రె కాపురుల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్య వహిస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసిందా అనే విషయాన్ని పక్కన పెట్టయితే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వారిని ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరికి గురి చేస్తుంది, వారికి సమస్యల పట్ల ఎందుకు సానుకూలంగా ప్రవర్తిస్తలేదు, కార్పొరేషన్లలో కానీ మంత్రివర్గంలో కానీ అలాగే ఒక్కసారి బీర్ల ఐలయ్య గారికి కేవలం గవర్నమెంట్ విప్గా ఇవ్వడంతోనే సరిపోతుందా? అలా అయితే ఈరోజు రాష్ట్ర జనాభాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గొర్రెల కాపర్లు ఈరోజు కాంగ్రెస్ను వేలెత్తి చూపుతున్నారు. మా సమస్యలను పరిష్కరించండి, లేకుంటే రాబోయే ఎన్నికలలో మా సత్తా ఏందో మా తడాకా ఏంటో చూపెడతాం, మీరు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి చోట మా సంఖ్య మేమెంత మాకెంత అని నిరూపిస్తామనే ఒక ధిక్కారమైన దొరితో ఈరోజు బయటకు వస్తున్న గొర్రెల కాపులకు సంబంధించి ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే గాంధీ భవన్లో గొర్రెలు. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు మా స్టూడియోలో ఉండగా, అలాగే ఈ సమస్యల పట్ల మాట్లాడడానికి పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు, యాదవ్ జాక్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మారం తిరుపతి యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం, అలాగే గంట రాములు యాదవ్ గారు, మాజీ జెడ్పీటీసీ, అలాగే ఈరోజు రాష్ట్ర తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయినటువంటి కంచె రాములు గారు, కాపర్ల సంఘం ఏదైతే ఉన్నదో దానికి అధ్యక్షులుగా వహిస్తున్న కంచె రాములు గారు కూడా ఈరోజు మన స్టూడియోలో మన జూమ్ లింక్లో వచ్చారు. వారికి ఈ సమస్యల పట్ల మాట్లాడిన తర్వాత వారిని కూడా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకొకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, అనేక వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత అదే గొర్రెల కాపర్లకు సంబంధించి ఈరోజు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్య వహిస్తున్నారు అని ఈరోజు వాళ్ళే స్వయాన గొర్రెలను తీసుకొచ్చి గాంధీ భవన్ ముంగట నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధనలో వివిధ వర్గాలు, కమ్యూనిటీస్ ఎంతో కృషి చేయటం వల్లే తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావమైంది. మరి ఆ అంశంలో ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారు యాదవ్ కమ్యూనిటీకి చెందినవారు. మరి ఇటువంటి వర్గానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు కోరుకున్న విధంగా గౌరవం దక్కిందా, ప్రాతినిధ్యం దక్కిందా అంటే మాత్రం నిజంగా ఒక నిరాశ, నిస్పృహ మాత్రమే మనకు గోచరిస్తోంది. దీనికి కారణం ఏంటి? ఎందువల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో అవతరణ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రస్తుతం పరిపాలనలో కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి,
ఇంత కీలకమైనటువంటి వర్గానికి, కమ్యూనిటీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు? ఇది ఈరోజు మనం అందరూ కూడా ఆలోచింపజేసే విషయాన్ని ఇప్పుడు మన జమీల్జీ చెప్పినట్లు అక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అసలు ఆ వర్గం వైపు ఎందుకు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి? చేసినటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా మీరు దాన్ని రియాలిటీగా ఎందుకు మార్చలేకపోతున్నారు? ఎందుకు వీరి విషయంలో చిత్తశుద్ధి అనేటువంటిది కొరవవుతోంది? చేసినటువంటి హామీలు, ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చలనం అనేటువంటిది కనిపించడం లేదు? ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిరసించడం, విమర్శించడంతోనే మన పరిపాలన అనేటువంటిది సుపరిపాలనగా, అందరికీ జనపాలనగా, అందరికీ జనహితమైనటువంటి పాలనగా ఉండదు. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వెళ్తుంటామో అప్పుడే అటువంటి ప్రగతి పథంలో వెళ్ళటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ నిరసన వెనక ఉన్నటువంటి ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి కష్టాలు, అలాగే ఇక్కడ అర్బన్ ఏరియాస్లో కూడా వారికి కావలసినటువంటి ప్రాతినిధ్యం లేదు. అది నిజంగా ఎందుకో కానీ అసలు ఈ రకమైనటువంటి అలసత్వం, అలక్ష్యం, నిర్లక్ష్యం ఇవి నిజంగా ఎందుకు ఈ వర్గంపై ఉన్నాయనేటువంటిది ఈ చర్చా కార్యక్రమంలో మనం ఈరోజు ముఖ్య నేతలు కూడా మన చర్చా కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వారి మాటల్లో విందాం, తెలుసుకుందాం, అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం పూచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ జాక్ అధ్యక్షులైనటువంటి శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం గొర్రెల కాపర్లు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వానలు సరైన పద్ధతితో పడక వారికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నారు. అనేక మార్లు వాళ్ళు ఎక్కడంటే ప్రతి చోట ఒక చోట నుంచి వెళ్ళి ఇంకొక చోటికి వెళ్ళు తన బతుకు తెరువు గురించి వెళ్తున్నారు. అంటే గతంలో మనం చూసాం పాలమూరు జిల్లాలో ఎంతవరకు వలసలు వెళ్ళారో అనేక మంది గొల్ల కాపర్లు ఈరోజు అనేక వలసలు వెళ్ళారు. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మనము నిధులు, నియామకాలు, నీళ్లు అని తెచ్చుకున్న రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత కూడా ఈరోజు గొర్రెల కాపులు ఇంత సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి గురిస్తున్నారు. నిన్న మీరు స్వయాన దానికి అధ్యక్షత వహించి నిన్న ఏదైతే నిరసన వ్యక్తం చేశారో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? స్టూడియోలో ఉన్న మిత్రులకు, ఇందులో చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులు మారం తిరుపతి యాదవ్ గారికి, కంచె రాములు గుర్రం గారికి, గంటరాములు యాదవ్ గారికి, జమీల్ గారికి, మీరు మంచి సబ్జెక్ట్ ని సమయోచితంగా, సందర్భోచితంగా నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని, ప్రజలు చర్చించే అంశాలని 4 సైడ్స్ ద్వారా మీరు ప్రజలకు అందిస్తున్న తీరును మేము ఆహ్వానిస్తూ, ప్రేమ మిత్రులారా, ప్రధానంగా గొర్రెల కుటుంబాలకు సంబంధించి మనము ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో చూసుకున్నాం. గతంలో గురువు రామకృష్ణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రెండు టర్ములు కంప్లీట్ చేసుకున్న తర్వాత కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 2 దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేస్తే మొత్తంగా చూసినప్పుడు అసలు యాదవులు కానీ, కురుమలు కానీ మంత్రివర్గంలో లేని మంత్రివర్గమే లేదు. మొదటిసారి చరిత్రలో రేవంత్ రెడ్డి సర్కారులో 2 సార్లు విస్తరించి కూడా అవకాశం కల్పించకపోవడం మాత్రం ఇది వివక్షాపూరితమైన వైఖరి అనుకుంటాం. మేము కేవలం నిర్లక్ష్యం వేరు. నిర్లక్ష్యం అంటేనేమో పరిస్థితులను బట్టి అవకాశం కల్పించకపోవడాన్ని నిర్లక్ష్యంగా చూస్తాం, కానీ ఉద్దేశపూర్వకంగా చేసేదాన్ని వివక్ష అంటాం. మేము మొత్తం ఇది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యపూరితంగా కాదు, వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అలా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ప్రధానంగా గొల్ల కురుమలే అండగా నిలబడని చెప్పి వాళ్ళు అనేక సర్వే సంస్థలు, ఇలా హిందూ అయితే బ్రాహ్మణుడి పత్రిక, వారు కూడా వాళ్ళ సర్వేలో చెప్పిన ఏంటంటే 52% మంది గొల్ల కురుమలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అని. అట్లే అనేక నేషనల్ సర్వే సంస్థలు కూడా, ఎన్నికలను చేసే అనేక నేషనల్ సర్వే సంస్థలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము గొల్ల కురుమలు వన్ సైడ్ నిలబడ్డారు. ఎంత అధికార మార్పిడికి 3 నుంచి 4 లక్షల ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగింది. కానీ అప్పటికే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టినటువంటి వాళ్ళు, అప్పటికే లోన్ల కోసం, 2వ విడత గొర్రెల కోసం ఎదురు చూసే వాళ్ళు, దానికి తోడు అనేక విషయాలలో మాకు సరైన ప్రోత్సాహం అందలేదు. కాంగ్రెస్ మరింత రెట్టింపుగా, అంటే అంతకుముందు ఉన్నటువంటి గొర్రెల పంపిణీలో కొంత లోపభూయిష్టమైన విధానాలు ఉండే, ఇది గొర్రెలు వేరే రాష్ట్రాలకు తీసుకురావడం వెనుక, డీడీలు కట్టడం వెనుక, ఇవన్నీ దానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఏం చెప్పింది, ఇక్కడ ఇప్పుడు మనకు ప్యానల్లో ఉన్న మారం తిరుపతి యాదవ్ గారికి తెలుసు, ఆ మేనిఫెస్టో కమిటీ
ఆ అధ్యక్షుడికి వివిధ పార్టీల అందరికి కూడా మేము అందరినీ నేరుగా వెళ్ళి కలిసినాం. వారు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కలిసి చెప్తే వాళ్ళు చాలా ఓపెన్ గా స్వీకరించారు. మీ సమస్యలు చెప్పండి, మేము ఖచ్చితంగా మేము పాజిటివ్ గా ఉంటాం, మేము పరిష్కరిస్తాం, పాజిటివ్ వినడమే కాదు పరిష్కరిస్తాం అని చెప్పారు. అందులో పెట్టినది 2 లక్షల నగదు బదిలీ అని. అంటే మీరు డీడీలు కట్టి మీరు ఎక్కడికో వేరే రాష్ట్రాలకు పోయి అక్కడి గొర్రెలు వస్తే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉండలేక తట్టుకోలేక అని చెప్పి ఆ ఒక్క సమస్యను చెప్పలేదు. మా జీవాలకు సంబంధించి, మార్కెట్ సంబంధించి, వైద్యానికి సంబంధించి, లోన్ సదుపాయాలకు సంబంధించి అన్నిటికీ మించి వారి నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగాన్ని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తూనే ఈ దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి. ఎందుకు జరగాలి అని చెప్పినట్టు వారు జనాభా నిష్పత్తి ప్రకారం జిత్నా ఆబాది ఉత్తరా భాగీదారి, ఎవరు ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు అనే ఒక నినాదాన్ని, ఇది అంతకుముందు ఇది ప్రజా సంఘాల నినాదం, ఇది సామాజిక సంస్థల నినాదం, ఇది వివిధ కుల సంఘాల లేదా అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల నినాదం ఉండేది. మేము ఎంతమంది ఉన్నామో మా జనాభా ప్రకారం వాటా కల్పించాలని. కానీ ఒక 60 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన పార్టీకి వాళ్ళ తాత ముత్తాత అందరూ వెళ్ళినటువంటి దానికి భిన్నంగా ఒక నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసులకు వివరించలేదు ఆయన. రాహుల్ గాంధీ ఒక నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొని ఈ దేశం ఎక్స్రే చేయాల్సి ఉంది. ఈ మొత్తం సామాజిక వ్యవస్థ సోషల్ సిస్టమ్ ఎక్స్రే చేయాలంటే కులగణన జరగాలి. అది ఎక్స్రే ఎందుకోసము అంటే సమస్యల పరిష్కారం కోసమే, ఎవరెంతమంది ఉన్నారో వారికి అంత అవకాశాలు కల్పించడం కోసమే అని చెప్పారు. అట్లా చెప్పిన దానికి సాధికారికత ఏం చెప్పారంటే నమ్మకం కోసం మా సిద్ధరామయ్య గారు, కర్ణాటకకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ పెట్టారు. అందరికి చాలా మంది ఏమనుకుంటారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం 42% మంది బీసీల అవకాశాల కోసం పెట్టిన డిక్లరేషన్ అనుకుంటారు. అలా కాదు జమీల్ గారు, కేవలం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలందరికి సంబంధించిన 42% రిజర్వేషన్ కాదు. అందులో చాలా క్లియర్ గా ఒక్కొక్క కుల సంఘానికి ఒక్కొక్క వృత్తికి ఏమేం చేస్తామో చెప్తూ గొల్ల కుర్మలకు సంబంధించి వాళ్లకు జీవాలకు 2 లక్షల నగదు బదిలీతో పాటు ప్రతి జిల్లాకు ఒక రీసెర్చ్ సెంటర్ తో పాటు మార్కెట్ సదుపాయంతో పాటు సహకార ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి దీనిలో ఒక మంచి వ్యవస్థగా ఒక సోషల్ సిస్టమ్ ను ఫైనాన్స్ సిస్టమ్ గా, ఇది సంఘాలు అనేటిది కేవలం సోషల్ సిస్టమ్ ఇది, కానీ ఈ సోషల్ సిస్టమ్ ని ఎకనామికల్ సిస్టమ్ గా మంచి పరిశ్రమగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాలుగా అండగా ఇవ్వడానికి ఒక మంచి వినసొంపైన కళ్ళకు చూడడానికి ఇంపుగా కనిపించదు, వినసొంపుగా కంటికి ఇంపుగా మేనిఫెస్టోలో ప్రకటించారు. దానికి మా వాళ్ళు మెజార్టీగా మొగ్గుతూ పెట్టారు. ఎందుకంటే మా బిడ్డే కదా చెప్తుంది. సిద్ధరామయ్య గారు అంటే ఈ దేశంలో ఇప్పటికీ ఓ సోషలిస్ట్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినా కూడా ఓ సోషలిస్ట్ నాయకుడిగా ఆయన గౌరవం ఉంది సమాజంలో. కాబట్టి ఆయనను తీసుకొని ఆయన చెప్పారు కాబట్టి అధికారంలోకి రావడానికి సహకరించారు. కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం, సెక్రటరీ అనేక సార్లు సెక్రటరీలకు వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్ని రకాలుగా చేసినా వినకపోతే నేను ఆల్ ఆఫ్ సడన్ గా ఉదయం గాంధీవనంలో గొర్రెలను తీసుకెళ్ళాం. సరే మా బోర్డు పట్టించుకోండి, కనీసం గొర్రెలను చూస్తాను మా గోధ మీకు అర్థమవుతుందని చెప్పి ఇది వినూత్నమే. కానీ తెలంగాణలో వినూత్నం, కానీ దీనికి మాకు ఆదర్శప్రాయం ఎవరు అంటే సిద్ధరామయ్య గారే. వారు యువకుడుగా ఉన్నప్పుడు వారు సోషలిస్ట్ నాయకుడుగా ఉన్నప్పుడు కర్ణాటకలో బెంగళూరులో గొర్రెల మందుతోటే వాళ్ళు మొదటిసారి కార్యక్రమం చేశారు. వారి తర్వాత మళ్ళీ ఆ స్ఫూర్తితోటే మేము నిన్న గాంధీభవన్ మాకు సిద్ధరామయ్య గారు మాకు స్ఫూర్తి. అదే విషయంపై గాంధీభవన్కి వెళ్ళాము. గాంధీభవన్ కూడా మాకు అర్థమైంది ఏంటంటే పాపం మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడినాం, చర్చించినప్పుడు నేను ఉన్నాను. మహేష్ కుమార్ శ్రీ యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి, ఎందుకంటే మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ శ్రీ కావడి శ్రీయార్ గారు కానీ వారు పరోక్షంగా మేము బాధ్యతలలో ఉన్నాము కానీ మేము పూర్తి స్థాయి బాధ్యత తీసుకోలేము అనే చిన్నపాటి అసంతృప్తి అసహనం కూడా వాళ్ళలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఒక 2 కులాలు 2 కుటుంబాల పెత్తనమే ఉంది, మేము పేరుకు మాత్రమే అధికారంలో చెప్పకనే చెప్పారు వాళ్ళు. లేదు సార్, దాన్ని ఖచ్చితంగా మనం ఒకసారి మన మిత్రులైనటువంటి టీపీసీసీ అధ్యక్షులు కూడా కార్యదర్శి కూడా ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం ఈ సమస్యను పరిష్కారం ఎలా తీసుకుపోదాం అనే విషయంపై మాట్లాడడానికి వచ్చాం. దానికన్నా ముందు మనం ఒకసారి మారం తిరుపతి యాదవ్ గారు అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొర్రెల కాపుర సంఘం సంక్షేమ సంఘం ఏదైతే ఉన్నారో మన తిరుపతి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమస్యల పట్ల నేను ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిగా అంటే గతంలో సిద్దిరామయ్య ఏదైతే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆ సిద్దిరామయ్య బాటలోనే తీసుకొచ్చి ఈరోజు
గొర్రెల కాపర్లు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారికి సరి అయిన సమాధానంలో అక్కడ లభించకపోగా ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? ఈ సమస్యల పట్ల అసలు కామారెడ్డి డిక్లరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తామని ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో అందులో భాగంగానే గొర్రెల కమ్మల సమస్య కూడా ఈరోజు మాట్లాడతామని చెప్పిందో ఈరోజు వెనకాడు వేయడానికి కారణాలు ఏంటి? దాన్ని పరిష్కారం చేయడానికి మనం ఎలా సూచనలు ఇవ్వబోతున్నారు మీరు? అందరికీ మొదటగా స్టూడియో యజమానికి మరియు జమీల్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చిన మరి మా జేఏసీ అధ్యక్షులు పొచ్చబోయిన శ్రీహరి యాదవ్ గారికి, అలాగే మన అరుణ్ కుమార్ గారికి, అలాగే మా గంటరాములన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ స్టూడియో ఈ యొక్క మంచి చర్చ నిన్ననే ఒక కార్యక్రమం వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పూనుకొని ఇలా దేశంలోనే అరే పలానా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు గొర్రెలు వచ్చి నిరసన చెప్పినాయి అనే ఒక సందేశాన్ని రాహుల్ గాంధీ మరి యాదవ కుర్మలు మరి గొర్రెల కాపర్లు ఇచ్చినట్టయింది. మరి అలాంటి సందేశాన్ని మేము ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి మా గోసే కాకుండా మా గోసనే పట్టించుకుంటలేరు, లాస్ట్ కు మాకు అందించేటువంటి మందులు కానీ మరి మా గోస కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి మీకేమో నోరస్తలేదు మా గురించి చెప్పడానికి. మీ సమస్యలు మీకున్నటువంటి ఏదైతే రాజ్యాధికారంలో భాగం కావచ్చు, ప్రజాస్వామ్యంలో భాగం కావచ్చు, వాటిపోలేకపోతున్నారు. కానీ మా మందులను కూడా అడుగుతలేరు మీరు. మాకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మీరు పట్టించుకుంటలేరు. మేమైనా గాంధీ భవన్కి వచ్చి మేము చెప్పుకుంటామని చెప్పేసి మా గొర్రెలు మేకలు రావడం నిజంగా కూడా ఒక్కసారి సభ్య సమాజం మనకు మనంగానే ఒక ఆలోచనకు రావాలి. ఎందుకోసం అనంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటిది యాదవ కురుమలు, మరి గొర్రెల కాపర్. మరి ఇలాంటి ఒక పెద్ద కుటుంబాన్ని దూరం చేసుకున్నటువంటి ప్రక్రియకు కాంగ్రెస్ వెళ్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకోసం అనంటే వాళ్ళ చేతులున్నటువంటి పదవులను, చేతులున్నాయంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులలో కూడా దాదాపు మనం చూసినాం, ఒకటి 69, ఒకటి 40 సుమారుగా, అంటే 100కు పైన పదవులు విడుదల చేసి ఒకే ఒక్క పదవి అందులో ఇచ్చినట్టు కనబడు. అంటే అలాంటి సిచ్యువేషన్ ను ఒక పెద్ద కుటుంబం మరి అగౌరవంగా అవమానకరంగానే తీసుకుంటుంది. అట్లవోను ఒక నామినేటెడ్ పదవులు మా ఫెడరేషనే ఉంది, మా ఫెడరేషన్ తోటి ఎన్నో పనులు మాకు మంచి జరుగుతాయి, మా సొసైటీలకు జరుగుతాయి, మా యాదవులకు జరుగుతాయి, కుర్మలకు జరుగుతాయి, గొర్రె కాపర్లకు జరుగుతాయి. 20 నెలలుగా అదొక పేరు రాసి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఎందరో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు పుట్టుక నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవ కుర్మలు ఉన్నారు. మరి వాళ్ళంతా పార్టీ కోసం రక్త మాంసాలు దారపోసినటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క శ్రమను, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క రాజకీయ అనుభవాన్ని వాడుకున్నది తప్పితే గాని వాళ్ళకు పదవులు ఇవ్వట్లేదు. వాళ్ళ కోసమే మా పోరాటం. మరి అటువంటి వాళ్ళకు మరి పదవులు ఇవ్వాలని, అట్లాగే మరి మాకెన్నో సమస్యలు ఉన్నాయి. గొర్రెల కాపర్లుగా మేము ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి మరి వాటి ఎడల కూడా మాకు చాలా అంటే మాకు సమస్యలు ఉన్నాయి. మా సంక్షేమం అభివృద్ధి మేము చేయాల్సిన పనులు ఉన్నాయి. అందుకని మేము ముందే పార్టీలకు అతీతంగా మా సంఘమే ప్రభుత్వాలకు వారధిగా ఉండి గొర్రెల కాపర్లకు సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి మా ద్వారా అందించే ప్రక్రియ, ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి మేము మా పోచబోయిన శ్రీహరి యాదవ్ గారి నాయకత్వంలో మరి ఇద్దరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకున్నాం. మరి అలాంటి సంఘం యొక్క బాధ్యత ఏముంటది? ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మరి మా వర్గాలకు, మా జాతకు ఏమేం కావాలి అనేది మేము ఇవ్వడం కోసమే మేము సంఘాన్ని నడిపిస్తున్నాం. మరి అలాంటి సమస్యలు అన్ని పార్టీల దగ్గరికి పోయిన ఎలక్షన్స్ ముందు మీరు ఏం చేయగలుగుతారు? గొర్రె కాపర్లకు కానీ, యాదవులకు కానీ, కుర్మలకు కానీ మీరు ఏం చేయగలుగుతారు? ఇగో మా దగ్గర ఇలాంటి సమస్యలే అని మీ మేనిఫెస్టోలో పెట్టండి. మీ మేనిఫెస్టోలో మీకు అవకాశం ఉన్న అంతవరకు పెట్టండి, మాకేం చేయగలుగుతారు అంటే చాలా వాటి మీద మేము శ్రీధర్ బాబు గారితో సుమారుగా, వాస్తవానికి కూడా ఈరోజు నేను వారిని గౌరవంగా చూస్తే, ఎందుకోసం అని అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాతో మాట్లాడలే, దాదాపు 1:35 నిమిషాలు మా సమస్యల గురించి విశ్లేషణాత్మకంగా ఆయన విన్నరు.
ప్రతి సమస్యను ఇది ఎట్లా ఉంటది అని అడిగి తెలుసుకున్నారు. మేము వినతి పత్రం ఏది మేనిఫెస్టోలో పలు సమస్యల గురించి మీరు మేనిఫెస్టోలో చేర్చండి అని వెళ్ళిన సందర్భంలో, ఎందుకంటే వారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి అంత మేనిఫెస్టోలో మాకు సంబంధించిన అంశాలను చేర్చి ఈ రోజు వాటిని పట్టించుకోకుంటున్నారు. అసలు అరే ఈ ఒక 6 నెలలో సంవత్సరము మేము కంపల్సరీ వెయిట్ చేస్తాం. ఎందుకోసం అనంటే కొత్త ప్రభుత్వం కాబట్టి వాటికి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకోసం అనంటే వాళ్ళు సర్దుకునే వరకు వాళ్ళు ఏ శాఖ ఏ విధంగా పనితీరు ఉన్నది, వాటి మీద సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటి అన్నింటినీ ఫస్ట్ మేజర్ గా ఉన్నటువంటి విషయాల మీద వాళ్ళు పూర్తిగా ఆలోచన విధానాన్ని చేర్చిన తర్వాత మన సమస్యను పట్టించుకుంటారేమో అని మేము అనుకున్నాం. కానీ మా సమస్యను అసలు అవకాశంగానే తీసుకోకుండా అసలు మాకు మేము అసలు ఈ తెలంగాణలో ఉన్నామా లేవా అనే సందర్భాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నట్టు కనబడుతుంది అది. కాబట్టి మేము రానున్న రోజుల్లో కూడా అంటే మేము ఒకటి చెప్పాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవాళ ప్రభుత్వానికి అత్యంత ఆదాయం ఇచ్చే శాఖగా పేరుంది. దానికంటే పశుసంవర్ధక శాఖ 3 రెట్ల ఆదాయాన్ని ఇచ్చేటువంటి వినూత్నమైనటువంటి ప్రణాళికలు మా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం దగ్గర ఉన్నాయి. వీటిని అప్లై చేయండి. ఇది గొర్రె కాపర్లకే కాదు, యావత్ తెలంగాణకే ఆదాయవరణగా ఉండేటువంటి శాఖగా తీర్చిదిద్దేటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొన్ని చేయలేకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇట్లా మా ప్రణాళికలను మాకున్న వ్యూహం అంటే ఏదైతే మా సిద్ధాంతాలకు సంబంధించినవి ఉన్నాయో వాటిని మేము మీకు చర్చకు పెడతాం. మేము పెద్దపల్లిలో ఇటు సిద్దిపేటలో వాటిని కొంత ప్రయోగాత్మకంగా కూడా మేము ప్రాక్టికల్ గా కూడా మేము అప్లై చేసి ఉన్నాం, సక్సెస్ అయినాం. కానీ దీన్ని రాష్ట్ర చేయండి అని చెప్పేసి నాకు తెలిసి మా గొర్రెకాపర సంఘం నుంచి 129 లేఖలు ఈ ప్రభుత్వం రాసింది. ఇప్పటి వరకు 439 లేఖలు అంటే గత ప్రభుత్వాన్ని కావచ్చు ఈ ప్రభుత్వం 430 లేఖలు రాసిన చరిత్ర కూడా మరి మా జీకేసెస్ సంబంధించి ఉన్నది. మరి ఈ చర్చలో అవకాశం ఉన్నటువంటి అంశాన్ని పెట్టిరు. నిజంగా కూడా మీకు మా జాతి తరఫున నిజంగా మీకు చెప్పి నమస్కరిస్తే, ఎందుకంటే ఈ రకంగానైనా కానీ ప్రభుత్వం దృష్టికి పోవాలని నేను ఖచ్చితంగా తిరుపతి యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి మనం కంచె రాములు గారు ఎవరైతే ఉన్నారో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, ఆ కార్యదర్శి అలాగే కుర్మ సంఘం అధ్యక్షులు కూడా వహిస్తున్నారు. ఈ విషయంపై చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే తమ సమస్యల పట్ల ఎక్స్ గ్రేషా ప్రకటించాలి. ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారికి సంబంధించిన ఎక్స్ గ్రేషా కూడా ప్రకటించాలి. ఏదైతే ఉన్నదో ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి చెల్లించాలని చెప్తున్న సమయంలో మీరు ఏదైతే వినతి పత్రం ఇచ్చడానికి పోయినారో ఆ విషయంపై ఇప్పుడు కంచెరాములు గారు ప్రధానంగా 3 దశాబ్దాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పనిచేస్తున్నప్పటికీ ఈ రోజు ఏదైతే మన మిత్రులు ఏదైతే శ్రీహరి యాదవ్ గారు చెప్పారో తిరుపతి యాదవ్ గారు చెప్పారు, వారి యొక్క సరి అయిన గుర్తింపు లేదు అని చెప్తాను. దానికి నిదర్శనమే ఈరోజు ఇన్ని కార్పొరేషన్లలో మంత్రి పదవులలో ఎక్కడ కూడా చోటు కల్పించకపోవడమే దానికి నిదర్శనం చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎలా స్పందిస్తారండి? కంచె రాములు గారు సార్, మీరు ఫోన్లో మాట్లాడండి సార్. ఒకవేళ మీ ఇంటర్సెప్ట్ అయితే వీడియోలో మీరు ఫోన్లో కూడా మాట్లాడొచ్చు. రాములు గారు, కంచె రాములు గారు, రైట్ సార్. కంచె రాములు గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మరొకసారి ఆయనతో సంప్రదించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మరోసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం మన మిత్రులు అయినటువంటి తిరుపతి యాదవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ ఈరోజు గుర్తింపు లేదు అన్నట్టుగానే ఉన్నది. ఈరోజు ఈ సమయంలో మీరు చెప్పినట్టుగానే వారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అనేక మార్లు దాదాపుగా 400 పైగా ఉత్తరాలు రాసినప్పటికీ వినతి పత్రాలు అందజేసినప్పటికీ చీమ కుట్టినట్టుగా వ్యవహరించని ఈ ప్రభుత్వాలు ఈసారైనా కనీసం ఈ పద్ధతిలో వస్తారా అనే మీ నమ్మకం ఉన్నదన్నట్టు భావించవచ్చా? ఖచ్చితంగా చరిత్రలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఎస్, ఎంత మొండి పాలకులు అయినా సరే ప్రజాస్వామ్యం అనేది ఆయుధం ఏదైతుందో, ప్రజా చైతన్యం అనే ఆయుధం ఏదైతుందో, ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే పెద్ద ఆయుధమే ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యం ద్వారా మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. సంఘటితంగా అందరం కలిసి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి పోరాటంలో సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే పాలకులు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మరొకసారి సార్
ఇచ్చారు చాలా గొప్పగా. గోతులోళ్ళం గొంగడోళ్ళం జీవాలను గాచటోళ్ళం అని పుల్లరికి వ్యతిరేకంగా ఒకరోజు అడవిలో పుల్లరి పేరుతో మేకలకు తల్లికింత పిల్లకింత అని పుల్లరి వచ్చేసేటోళ్ళు. అప్పుడు ఈ పాట వచ్చింది, మేము పుల్లరియామన్నాము గోతులోళ్ళం గొంగడోళ్ళం అని. కానీ ఇవాళ మేము మందులు ఇయ్యమంటున్నాం. గోతులోళ్ళం గొంగడోళ్ళం జీవాలను గాచటోళ్ళం ఎదురు తిరుగుతున్నాము పోరాడే సంఘపోళ్ళం అని ఇవాళ ఎదురు తిరగడానికి సిద్ధమవుతున్నాం. నిరసన తెలిపినాం, రిక్వెస్ట్ చేసినాం, లేఖలు ఇచ్చినాం, వందలాది కలెక్టర్లకు ఇచ్చినాం, సెక్రటరీలకు ఇచ్చినాం, ప్రజాభవన్లు ఇచ్చినాం, పాలకులకు ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు పోరాటానికి ముందస్తుగా ఒక చిన్న హెచ్చరికగా గాంధీభవన్ వెళ్ళి చెప్పినాం. గాంధీభవన్ వెళ్ళి చెప్పినప్పుడు కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా మేము చర్చలు అదే చెప్పినాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు. ఎస్, మేము కూడా సమయం ఇస్తున్నాం వారికి. ఎంత సమయం కావాలో చెప్పండి అని అడిగినాం మేము. ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మన మిత్రులైనటువంటి తిరుపతి యాదవ్ గారు ఏం చెప్పారంటే, గతంలో శ్రీధర్ బాబు గారు గంటన్నర సేపు అతనితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే గంటన్నర కేటాయించిన శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత గుల్లకుర్మకు సంబంధించింది ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పారు. ఈ విషయంపై కూడా చెప్పండి. వాళ్ళ ప్రియారిటీలో 100% తిరుపతి యాదవ్ గారు చెప్పింది నిజము. అధికారంలోకి రావడం కోసము వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు ఎంత ఓపిక, ఎంత సంయమనము, ఎంత సామాజిక స్పృహ కనిపించిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎగిరిపోయినాయి. కేవలం 2 కులాలకి 2 కుటుంబాలకి దాసోమై 2 కార్పొరేట్ కంపెనీలకేమో బీజేపీ, 2 కులాలకు 2 కుటుంబాలకేమో కాంగ్రెస్ మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళ కనుతండ్రుల్లో మాత్రమే నడుస్తుంది తప్ప వాళ్ళకు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం కానీ, ఎన్నికల ముందు శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి సామాజిక స్పృహ కానీ, సామాజిక చైతన్యం కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తలేరు. మేము అమలు చేసేటట్టు వినిపించడం కోసం మాకు పోరాటం ఏకైక మార్గము, చైతన్యమే ఏకైక మార్గము, నిరసన ఏకైక మార్గం నిర్ణయించినాం. రేపు దాన్ని నిరంతరం, ఎందుకంటే అవకాశం ఇవ్వాలి కాబట్టి 20 నెలల అవకాశం ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా నిన్న కూడా శ్రీహరి గారితో వాకాటి శ్రీహరి గారు దీనికి మత్స్య శాఖకు ప్లస్ మత్స్యవర్ధక శాఖకు మంత్రిగా వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. వారికి కూడా చెప్పినాము, వారికి నిన్న క్యాబినెట్ లో దీన్ని ఎజెండా ప్రధాన ఎజెండా చేస్తామన్నారు. కాబట్టి చూస్తాం, మేము వారం రోజుల 10 రోజుల చూస్తాము. పరిస్థితుల్లో మార్పు రాకపోతే ప్రజా చైతన్యంతో ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఇవాళ నిన్న మేము 30 గొర్రెలతో మాత్రమే పోయినాం. 30 గొర్రెలు 300 మంది పోయినాం. కానీ రేపు భవిష్యత్తులో వినకపోతే 30 గొర్రెలు కాదు 30,000 గొర్రెలతోటి 3 లక్షల మంది జనాభాతోటి హైదరాబాద్ దిగ్బంధం చేయడానికి మేము వెనకాడము. కానీ ఇప్పటికైనా పునరాలోచించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం ఇప్పటికైనా మా వల్ల అధికారంలోకి వచ్చిన మీరు మా పట్ల మీ వివక్షను మానండి. మీ ఒకే కులము 2 కులాలు 2 కుటుంబాలకే పరిమితమయ్యే విధంగా కాకుండా మా కుర్మ యాదవులు కూడా మేము మాక్యమంటున్నాం పదవులను. కురుమలు యాదవులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే, ఆ పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళే కొన్ని వందలాది మంది ఉన్నారు. ఒకే ఒక నిమిషం అండి శ్రీహరి యాదవ్ గారు. ఇప్పుడు కంచరాములు గారు టెక్నికల్ గా వచ్చేసారు మనకు అందుబాటులోకి. మనం ఒకసారి కంచరాములు గారి దగ్గర వెళ్దాం. కంచరాములు గారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఏంటంటే 30 సంవత్సరాలు దాదాపుగా 30 సంవత్సరాలుగా మీరు ఉన్నప్పటికీ ఈ రోజు మనం చూస్తున్నాము యాదవ్ కమ్యూనిటీకి ఎంతవరకు ప్రియారిటీ ఇవ్వకపోగా ఈరోజు వారికి ఎంత నిర్లక్ష్య వహిస్తున్నారంటే కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈరోజు వారితో మాట్లాడడం పట్ల కానీ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా తిరుపతి యాదవ్ గారు చెప్పారు, గంటన్నర సేపు శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ సమస్యల పట్ల నిర్లక్ష్య ఎందుకు వహిస్తున్నారు? ఈరోజు ఈ సమస్యల పట్ల మీరు దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ప్రభుత్వాన్ని ఎలా వెళ్ళబోతున్నారు ఈ సమస్యను? రాములు గారు. జమీల్ గారికి మీ యాజమాన్యానికి నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. మా డిబేట్ లో ఉన్నటువంటి మా యాదవ్ సోదరులందరికీ కూడా కుల శరణార్థులు. మేము అనేది ఏంటంటే నిన్న ఏదో గొల్ల కుర్మలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళందరూ గాంధీ భవన్ ని ముట్టడించిర్రు, గొర్రెలను తీసుకొచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి ఏదైతే డెబిట్ నడుస్తుందో నిన్న టీవీ స్క్రోలింగ్ లో వచ్చినాయి అవన్నీ అవాస్తవం అండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ కూడా కుర్మలకు కానీ గొల్లలకు కానీ ప్రాధాన్యత మంత్రివర్గంలో లేకపోవడం ఒక అంశం కావచ్చు. తర్వాత అది ఉండొచ్చు. ఉన్న కుర్మకు ఉన్నటువంటి ఎగ్గమల్లేశం ఎమ్మెల్సీని కూడా రెన్యువల్ చేస్తా అని చేయలేదు అనేది ఒకటి కావచ్చు. మూడవది మొన్న టీపీసీసీ కమిటీలో కుర్మ గొల్లకు కూడా ఎటువంటి వైస్ ప్రెసిడెంట్లు కానీ
జనరల్ సెక్రటరీ కానీ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఎవరికి అనేది అవకాశం జరగలేదన్నది ఇవన్నీ మాట వాస్తవాలు. కానీ నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ లో సంఘటనలు చూసినట్టయితే మనము కేవలం గొల్ల కుర్మలు కలిసి గత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొల్ల కుర్మలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొల్ల కుర్మలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది, ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వమే మోసం చేసింది అన్నటువంటి ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి గొల్ల కుర్మలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిరు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ప్రభుత్వం మీద విశ్వాసంతో రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కూడా కాంగ్రెస్ వైపు నిలిచిరు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా గొల్ల కుర్మలను కేవలం మాకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని అవకాశాలు రావట్లేదు, మమ్మల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మాకు ఈ దఫాలనైనా కూడా మాకు అవకాశాలు కల్పించండి, ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని మా బీర్లయ్య గారికి మంత్రిలో స్థానం కల్పించండి. రెండవది మాకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎగ్గమల్లేశం గారికి రిన్వల్ మళ్ళొకసారి ప్రయత్నం చేయాలి. తర్వాత కార్పొరేషన్ లో కావచ్చు మాకు 5,000 కోట్లతోటి మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిర్రు. సో అది కూడా విస్మరించిర్రు. సో మా కుర్మ కార్పొరేషన్ కావచ్చు, షెఫర్డ్ కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మా మంత్రివర్గంలో మళ్ళీ మా బీర్లైన నాకు స్థానం కల్పించడానికి కోసుకోవచ్చు. ఇవన్నీ అంశాల మీద మేము గాంధీ భవన్ కు వెళ్ళి ఒక రెఫరెండం అంటే వాళ్ళకు విజ్ఞప్తి మేర మేము అక్కడికి వెళ్ళినాం తప్ప దాన్ని చూసుకొని కొంతమంది అట్లా అందులో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వాన్ని పార్టీని బద్నాం చేసే ఉద్దేశంగా వాళ్ళు కొంత మేము ముట్టడించినాము, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా గొల్ల కుర్మలకు అవకాశం కల్పిస్తుంది. అరే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి మనందరికీ తెలుసు. సరే గొర్రెల పంపిణీ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గొర్రెల స్కామ్ జరిగింది, అదంతా కోర్టు పరిధిలో ఉంది, నడుస్తా ఉన్నది. ఇంతమంది వస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ తెలంగాణ చంద్రశేఖరరావు గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విభిన్నమైన ఆర్థిక సంక్షోభం ఉందో, ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమము, ఇవన్నీ చూసుకుంటూ రాష్ట్రం ఇంత అప్పుల బాధల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి మా గొల్ల కుర్మల సోదరులకు కావచ్చు, మిగతా వర్గాలకు కూడా మేము ఖచ్చితంగా మాట ఇస్తున్నాము. మా పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని వర్గాలకి రాష్ట్రంలో న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. రాములు గారు, ఇదే విషయంలో ఇంకొకసారి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 5,000 కోట్ల రూపాయలని చెప్పారు. కాదు 10,000 కోట్ల రూపాయలతోని ఏదైతే ఒక వెల్ఫేర్ కార్పొరేషన్ నిర్మిస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే 60 ఏళ్ళు దాటారో వారికి 6,000 రూపాయల పెన్షన్లు కూడా ఇస్తానని చెప్పారు. అలాగే ఎవరైతే ఇన్సూరెన్స్కు సంబంధించింది ఏదైనా జరిగిన సమయంలో వాళ్ళు మరణించినప్పుడు వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా పాటిస్తామని చెప్పారు. అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు అది స్కామ్ చేశారా ఏం చేశారని కాదు, ఏదైతే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరొకసారి పునరుద్ధరించాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు సార్ ఇప్పుడున్న మన ప్యానలిస్ట్ సంబంధించిన యాదవ్ సోదరులకు? రాములు గారు అన్నా సరే వారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది సార్, ఏదో మళ్ళీ టెక్నికల్ వారే ఒప్పుకుంటున్నారు పాపం. ఏవి అవకాశాలు మా వాళ్ళు కల్పించలేదని మళ్ళా వాళ్ళేదో టీఆర్ఎస్ పార్టీ అక్కడ టీఆర్ఎస్ పార్టీ కండవా గానీ బ్యానర్ గానీ ఇక్కడ సమస్య ఏంది అంటే ఆర్థిక పరిస్థితి మాట్లాడుతున్నాడు. 1,000 కోట్ల రూపాయలు పొంగులేటికి బిల్లులు ఇచ్చడానికి ఇబ్బంది లేదు, హెలికాప్టర్లు తిరగడానికి గాలి మోటార్లు తిరగడానికి మంత్రులు పంచాబెట్టుకుంటే దిక్కు లేదు. నట్టల మందు అన్న ఒక గొర్రెకు నట్టలు ఇస్తే 7 రూపాయలు ఖర్చు వస్తానా, 4 నెలలకు ఒకసారి నట్టల మంది ఇస్తాం. ఇప్పుడు 20 నెలలు అయింది, 5 సార్లు నట్టల మందులు ఇవ్వాల్సి ఉండే. 7 35 రూపాయలతో ఒక గొర్రెకు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 1,30,00,000 గొర్రెలు ఉన్నాయన్న. 1,30,00,000 గొర్రెలకు 7 రూపాయల చొప్పున ఖర్చు పెడితే 7 కోట్ల రూపాయలు ముచ్చట. 7 కోట్ల రూపాయలు కూడా గొర్రెల గొర్రెలకు జీవాలకు నట్టల మందులు ఇవ్వలేనంత దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్న? ఇంకొక విషయం శ్రీహరి యాదవ్ గారు, ఇంకొక చిన్న విషయం కూడా మీతో జోడినాల్సుకున్నాను. ఒకటే చిన్న విషయం అంటే ఈరోజు తిరుపతి యాదవ్ గారు చాలా బ్రహ్మాండమైన మాట మాట్లాడారు. ఎందుకో నాకు తాకింది ఆ మాట. ఈరోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అత్యధికంగా మనకు ఏదైతే ఆర్థికంగా ఆదుకునే ఎక్సైజ్ శాఖ కన్నా
ఈరోజు గొర్రెల కర్రలకు సంబంధించింది ఒకవేళ సరైన పద్ధతిలో వారు ఏదైతే ప్రణాళికలు తీసుకొచ్చారో ఆ ప్రణాళికల పట్ల చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే ఈరోజు దానికన్నా ఎక్కువ మనం ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పారు. దీనికి మీరు ఏకీభవిస్తారండి? తిరుపతి యాదవ్ గారి దగ్గర శాస్త్రీయంగా ఉంది, అది ఎట్లా చేయొచ్చు ప్రతి ఒక్క విషయంలో. తిరుపతి యాదవ్ గారు వారు ఇచ్చినటువంటి సమాచారాలు, సలహాలు కానీ సూచనలు కానీ సైంటిఫిక్ గా ఏదో ఉత్తగా ఓవరాల్ గా ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన గాలి మాటల లెక్క కాదు, నిర్దిష్ట ఆధారాలతోటి నిర్దిష్ట సూచనలతోటి వాళ్ళు సూచనలు చేసిర్రు. మేము అదే అంటున్నాము, ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆదాయ కొరత లేదు, వాళ్ళకి కావాల్సిన విషయాలలో ఆదాయ కొరత లేదు. అణగారిన వర్గాలకు సంబంధించి చేతివృత్తులకు సంబంధించి మా కాడికి రాగే వీళ్ళు కొరత విషయం. పాపం రామలన్న ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ ఓన్ చేసుకోవడానికి కంచరాములు కుర్మ గారు అట్లా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎంతసేపు ఆ వాళ్ళు ఏకమైన గురించి వాళ్ళు ఐలేకు మంత్రి బాబు గురించి మాట్లాడుతున్నాడు. అది మేము కూడా సమర్థిస్తున్నాం. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు లోపల మాతో మాట్లాడుతూ కూడా మీరు యాదవులకా కుర్మలకా అని అడిగితే మేము చెప్పినాం, మమ్మల్ని మీరు విభజించకండి, యాదవులకు కుర్మలు ఇద్దరు గొర్రెల కాపర్లు, ఇద్దరు గొర్రెల కాపర్లే, ఇద్దరు పశుపాలకులే, ఇద్దరు ఎవరికి మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చినా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తామని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా అడుగుతున్నది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముచ్చట తీస్తున్నారు. వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ 6,450 కోట్లు ఖర్చు పెట్టింది కదా, అలా లోపాలు ఎన్ని ఉన్నా 6 రూపాయలు ఖర్చు పెట్టబోతుంది కదా. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మీకు ఇచ్చిన 5 ఏళ్ళకి కదా అధికారము, అలా దాదాపు 20 నెలలు అంటే 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 60 నెలలు 20 నెలలు అయిపోయింది కదా. ఇక ఇప్పటికి కూడా ఇంకా మీరు తాత్సారం చేసి భవిష్యత్తులో ఇస్తామని మభ్య పెడితే ఇక మరి గొర్రెల కాష్టం అంటే నోరు లేని గొర్రెల లెక్క మేము నోరు లేని వాళ్ళం కాదు, మెదడు లేని వాళ్ళం కాదు. వీఆర్ వాయిస్ పీపుల్. మేము వాయిస్ లెస్ గొర్రెలను కాస్తాం కావచ్చు, కానీ వాయిస్ లెస్ పీపుల్ తరఫున వాయిస్ ఇవ్వడానికి నాయకత్వం కొరత లేదు, ప్రజల కొరత లేదు, ప్రజలందరూ చైతన్యవంతమైనారు. ఆయన అంటున్నాడు అసలు గాంధీ భవన్ అది ఇదని విషయత్తుడు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు కదా స్వయంగా మా కాడికి వచ్చి, ఎస్ మీ బాధ నాకు అర్థమైంది, మీ ఆవేదన బలహీన వర్గాల బిడ్డగా నేను అర్థం చేసుకుంటున్నా, మంత్రివర్గ విస్తరణలో న్యాయం జరగాల్సి ఉండే అది నా పరిధిలో లేదు అని బహిరంగంగా మా దగ్గర వచ్చి నిలబడి చెప్పిండు. అట్లే శ్రీహరి గారు నాతో నిలబడ్డ వీడియో పంపిస్తా. వాకాటి శ్రీహరి గారు 20 నెలలుగా మేము ఈ శాఖని రివ్యూ చేయలేకపోయినాం, నేను మంత్రిని అయినా ఈ రోజు ఎజెండాకు, ఈ రోజు కేబినెట్ ఎజెండాలో ప్రథమ అంశం ఇవాళ మీరు గాంధీ భవన్ రావడం మంచిదయింది, మీరు గొర్రెలను తీసుకొని రావడం మంచిదయింది, మీరు రావడం వల్ల ఇలా ఎజెండా కేబినెట్ ఎజెండాలో ఇది ప్రధానమైన చర్చ అయింది. కాబట్టి ఇది మేము ఖచ్చితంగా నేను చర్చిస్తా, అమలు చేస్తా, అమలు చేయకపోతే అప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి గారు చెప్తే పాపం మా కంచరామనేమో అదంతా ఉత్తరే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే, శ్రీహరి యాదవ్ గారు మరొకసారి మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి తిరుపతి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, గతంలో లార్జ్ స్కేల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ అనే ఒక చాలా బ్రహ్మాండ స్కీమ్ ఉండే, తద్వారా అనేక మంది గొల్ల కాపర్లు దీన్ని ఉపయోగించుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా దాన్ని ఒక ప్రొడ్యూస్ చేసే విషయంలో ఉండే. ఆస్ట్రేలియన్ బ్రీడ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఉత్పత్తి చేసుకుంటూ పోతుంటే అది కూడా నిర్లక్ష్యమైంది. ఈ రోజు ఎప్పుడైతే ఏదైతే షీప్ ఫార్మ్స్ ఉండేనో ఆ షీప్ ఫార్మ్స్ సంబంధించిన వేలాది కోట్ల రూపాయల భూములను పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఈరోజు పరిస్థితి చూస్తే కేవలం ఒక జిల్లా నుంచి వెళ్ళి ఇంకొక జిల్లాకు, ఇంకొక జిల్లా నుంచి వెళ్ళి ఇంకొక జిల్లాకు, ఇలాగే ఈరోజు వారు ఏదైతే వలసలు వెళ్తున్నారో ఆ వలసలు ఆపడానికి లార్జ్ స్కేల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ అనేది ఏర్పాటు చేసే ఇది కూడా కార్యక్రమం మీ దీంట్లో ఉన్నదా అండి? ఎస్, అది 100% అండి. ఎందుకంటే మీరు చాలా బాగా గుర్తు చేసారు. అసలు నేను కూడా వాటి గురించి మాట్లాడాలనుకుని సందర్భాల్లో కూడా మేము కొంత సమాచార హక్కు చట్టం ద్వారా కూడా మేము సేకరించడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం ఈ పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ ప్రభుత్వం, ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వం నుంచి అంటే సీఎం సీట్ నుంచి దిగిన తర్వాత మా మీద అతిపెద్ద దోపిడి, అంటే ఏదైతే గొర్రె కాపర్లకు కావచ్చు, యాదవ కుర్మలకు కావచ్చు, షెపర్డ్స్ కు సంబంధించినటువంటి భూమి రూపంలో ఉన్నటువంటి ఆస్తుల ధ్వంసం జరిగిందండి. అక్కడి నుంచి మొదలు పెడితే నేటి కూడా. ఎందుకోసం అనంటే మేము తీసుకున్న సమాచారం ప్రకారం 13,233 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. నేను ప్రత్యక్షంగా చెప్తున్నానండి, పెద్దపల్లి జిల్లాలో మామిడిపల్లికి సంబంధించి అంటే నేను కొన్ని ప్రత్యక్షంగా మళ్ళా ఆ ల్యాండ్లను మేము
రక్షించుకోవాలి, వాటిని మేము కాపాడుకోవాలి, వాటి గతంలో జరిగినటువంటి ప్రణాళికలను వాటిని తీసుకురావాలి, సంస్థలను తీసుకురావాలనే ఒక కృతనిశ్చయమైనటువంటి ప్రయత్నంలో మీకు ఒకటి ఎగ్జాంపుల్ అంటే మా జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామం అనే ఉండే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కనగరు, ఉమ్మడి జూలపల్లి మండలం ఉండే. అందులో ఎలిగేడు, ఇప్పుడు కొత్తగా ఎలిగేడు మండలం అయిపోయింది. ఆ మండల కేంద్రంలో గతంలో 177 ఎకరాలు కేటాయింపబడ్డది. 177 ఎకరాలు కేటాయింపబడితే ఇప్పుడు ఉన్నది ఎంత అంటే ఎకరము 20 గుంటలండి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని చెప్తున్నా నేను. అంటే అప్పుడు పశుపోషణ శాఖ ఉండే, పశుసంవర్ధక శాఖ కాదండి, పశుపోషణ శాఖ. ఆ పశుపోషణ శాఖ కింద కేటాయింపబడ్డది 177 ఎకరాలు కేటాయింపబడితే ఇప్పుడున్నది ఎకరం 20 గుంటలు. అంటే ఏమన్నా తేడా ఎక్కడన్నా కనీసం ఏదన్నా కనబడుతుంది అంటే ఇది అంత పెద్ద ఎత్తున ధ్వంసం జరిగింది మా ఎడల. మరి అక్కడ పెట్టినది ఏంటి అంటే పొట్టేల అభివృద్ధి కేంద్రము, ఉన్ని అభివృద్ధి కేంద్రము పెట్టి ఇవాళ లేదు, అది ఇవాళ లేనేలేదు సార్ అసలు. మళ్ళీ ఆ ఎకరం 20 గుంటలకు మేము ఆ భూమినైనా కాపాడుకోవాలన్న మార్కెట్ యార్డ్ను పెట్టాలని మాకు మేముగా అటు జూలపల్లి, ఉమ్మడి జూలపల్లిలో ఉన్నటువంటి ఎలిగేడు మండలం, జూలపల్లి మండలం సొసైటీలు 29 సొసైటీలు ఉంటే 29 సొసైటీలకు వెళ్ళి 25,000 రూపాయలు మా ఆర్థిక నిధులతో కాంపౌండ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ ఎకరం 20 గుంటలు కూడా ఉండదేమో అని. ఇది మేమేదో మీదికో లేకుంటే ఏదో రాజకీయం కోసం చెప్పేటి కదండి, ఇది వాస్తవమైనటువంటి విషయం. మరి అలాంటి వాస్తవాలు ఇప్పుడు మేము మీ సమాచార హక్కు చట్టం దగ్గర తీసుకున్న 13,000 పైచిలుకు ఎకరాలు అంటే మీరు ఎంత ఆస్తి అండి అది. ఇవాళ భూమి దొరుకుతుందా? భూమి దొరికే పరిస్థితి ఉందా? ఇవాళ భూముల గురించి హత్యలు జరుగుతున్నటువంటి సందర్భాలను మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మరి అలాంటి గొప్ప ఆస్తులను కోల్పోయిన వాళ్ళు మరి యాదవ్ కుమారండి. అంటే ఓకే, ఇదే విషయంపై మరొకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గర. శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే మనం ఎంతో ఆవేదనతో చెప్తున్నారు మన తిరుమల యాదవ్ గారు, అంటే గతంలో ఏదైతే ఉన్నదో గొల్లకుర్మలకు సంబంధించింది ప్రభుత్వం ఒక చులకనగా వ్యవహరించింది గత ప్రభుత్వాలు. అంటే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే మనకున్న సంబంధించిన 13,000 ఎకరాలండి. ఇప్పుడు మన మామిడిపల్లి గొర్రెల పెంపక కేంద్రం అని ఇవాళ ఉన్న మన శంషాబాద్ సరిహద్దు ప్రాంతం అండి. ఈ విషయంపై నిర్లక్ష్య వైఖరికి గురి అవుతున్న గొర్రెల కాపర్లకు సంబంధించింది ఈ రోడ్డు కూడా ప్రభుత్వం ఒక్కసారిగా వారిపై ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించడానికి వ్యవహరిస్తలేదు? గొర్రెల కాపర్లలో కూడా ఐక్యత లేదని భావిస్తున్నదా, లేకపోతే ఎట్టి పరిస్థితులలో కూడా ఈ బెల్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఖచ్చితంగా మా బెల్ట్ కాబట్టి ఇందులో ఎంత వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపే వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మీరు ఏమైనా వాళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మేమైతే ఇది నిర్లక్ష్యం అనుకోవట్లేదు, వివక్ష అనుకుంటున్నాం. వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్లకు ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే బుద్ధి చెప్పగలుగుతాం అనుకుంటున్నాం. రెండవది స్వయం గౌరవం అనేది ఇవాళ ఏ సామాజిక వర్గమైనా సరే అధికారంలో భాగస్వామ్యమైనప్పుడు మాత్రమే, అంటే చట్టాలు చేసే కాడ, చట్టాలు అమలు చేసే కాడ, ఈ చట్టాలు అమలవుతున్నాయో లేవో చూసే న్యాయశాఖ కాడ, జ్యుడిషియరీ కాడ, ఈ 3 శాఖలు కదా ఈ దేశంలోని మొత్తం ప్రజల సంపదని ప్రజలకు అందించే శాఖలు ఏవేమిటి? ఒకటి చట్టాలు చేసేది, ఒకటి చట్టాలు అమలు చేసేది, ఈ చట్టాలు అమలు సరిగ్గా నడుతున్నాయో లేదా పర్యవేక్షణ చేసే న్యాయశాఖ. ఈ 3 మన జనాభా నిష్పత్తి ప్రకారము మన ఐడియాలజీని, మన ఆలోచనని, మన జీవన విధానాన్ని ప్రతిబింబించి తెలిసి మొత్తం ఆవాహన చేసుకొని ఆలోచించగలిగే వాళ్ళు లేకపోవడం అనేది మొదటి కారణం. రెండవది అది దక్కాలంటే కూడా ప్రజా చైతన్యమే కీలకం. కాబట్టి మేము ఇప్పటి తరం పిల్లలుగా మేము గత తరాలు చేసిన నిర్లక్ష్యం వల్ల మేము ఇలా వివక్షకు గురవుతున్నాం. కానీ మేము ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మా భవిష్యత్తు భావితరాలు కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తాయని చెప్పే మా తిరుపతి యాదవ్ లాంటి వాళ్ళు, మా గంట రామలన్న లాంటి వాళ్ళు, ఇప్పటి తరం చాలా మంది వాళ్ళ పేర్లు ఒక్కొక్కరు విడివిడి చెప్పడం కాదు, మేమందరం చిత్తశుద్ధితో మేము కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీలో సభ్యులమే, కానీ మాకు రాజకీయ పార్టీ అనేది సెకండరీ. మా ప్రియారిటీ మా జాతీయ అభివృద్ధి, మా జాతి సంక్షేమం. ఈ అభివృద్ధి సంక్షేమం రెండింటికంటే ముందు మా సెల్ఫ్ డిగ్నిటీ. స్వయం గౌరవం అంటే అర్థం కేవలం పేరులోనో ప్రకటించడంలోనో కాదు, మా జనాభా నిష్పత్తి ప్రకారము రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగాలలో, సకల సామాజిక రంగాలలో కూడా మా షేర్ రిప్రజెంటేషన్ దక్కించుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సంక్షేమం దక్కుతుంది. నిజంగా అభివృద్ధిలో సంక్షేమంలో మేము నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన స్వయం గౌరవం నిలబడుతుంది.
ఆత్మగౌరవం అనేది ఎప్పుడు వస్తుంది? ఆత్మగౌరవం అనేది ఒక వస్తువు కాదు, ఒక థింగ్ కాదు చేతిలో పట్టుకోవడానికి. అది మొత్తము ఈ సమాజంలో సామూహికంగా లక్షలాదిగా ఉన్నటువంటి ఈ జనాభా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ఆర్థిక రంగంలో, సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో తాము సంపుష్టిగా పరిపుష్టిగా ఉన్నప్పుడు నిజమైనటువంటి స్వయం గౌరవం, నిజమైనటువంటి ఆత్మగౌరవం నిలబడుతుంది. అప్పుడు దానికోసము, దాన్ని చైతన్యవంతం చేయడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే నిన్నటి రిహార్సల్, నిన్నటి గాంధీ భవన్ నిరసన. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వారు ఏదైతే సమయం బలహీన వర్గాల బిడ్డలుగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఆకాటి శ్రీహరి ముదిరాజు కానీ మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము మీ పక్షాన గొంతు మాట్లాడుతామన్నారు. మేము వారికి సమయం ఇస్తాం. వారు మా గొంతు కాకపోతే మేము మరింత వేల గొంతులతో, లక్షల గొంతులతో మరోసారి గోతులోళ్ళం, గొంగళోళ్ళం పోరాడే సంఘబలం అవుతాం, తిరుగుబడే సంఘబలం అవుతాం. మేము మరలబడితే, మేము నిరసన తెలిస్తే నిన్న ఎట్లుండదో చూసిర్రు, కానీ మేము మరలబడితే ఎట్లుంటది, మేము గోజి ఎగజెక్కి గొడ్డలు మర్రేస్తే ఎట్లుంటది, మేము మందల కాడికి పోయే మేము మందలు మర్రేస్తుడే కాదు, మొత్తం సమాజంలో కూడా మర్రేయగలుగుతాము, మలుపు తిప్పగలుగుతాము, మార్పు తేగలుగుతాము. అటువైపుగా మా కార్యాచరణని మేము కూడా సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పటి తరం యువత కూడా చాలా నిన్న నుంచి ఇప్పటి వరకు ఎడతెరపు లేదు. నా గొంతు చూడండి, ఎడతెరపు లేకుండా ఫోన్లు, చర్చలు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. మనం మరింత వేగవంతం చేద్దాం, విస్తృతం చేద్దాం, లక్షలాది మందిని భాగస్వామ్యం చేద్దామని అంటున్నారు. మాకైతే విశ్వాసం ఉంది. మా రేపటి తరం చూస్తూ ఊరుకోదు. మా గతించిన తరంలో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు కాక ఇప్పటి తరం మేము ఊరుకోము, రేపటి తరం అస్సలు ఊరుకోదు అని మిత్రం మీకు ఈ సందర్భంగా ఈ చర్చ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విషయంపై ఒకసారి మనం కంచరాములు గారు కనుక ఫోన్ లైన్లో వస్తే చాలా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. టెక్నికల్గా ఏదో ఫాల్ట్ ఉండబట్టి వాళ్ళు మెసేజ్ పంపించారు. ఇప్పుడే టెక్నికల్ ఫాల్ట్ ఉన్నది జమీల్ భాయ్, నేను డెఫినెట్గా మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పారు. వారిని కూడా ఆహ్వానం పలుకుతాను. ఒకసారి వీడియోలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫోన్ లైన్లో రావడానికి ప్రయత్నం చేయండి. కంచరాములు గారు, మీ స్టూడియోది ఈ రోజు జలీల్ గారు మీరు మాట్లాడేది మాకు అనిపిస్తలేదు. స్టూడియోలో కూడా ఏదో చిన్న ఏదో లోపం ఉన్నట్టుంది. ఖచ్చితంగా సార్, ఇదే విషయంపై మనం ఒకసారి తిరుపతి యాదవ్ గారి దగ్గర వెళ్దాం. తిరుపతి యాదవ్ గారు పద్మ అవార్డు గవిత అయినట్టు సుక్కరామయ్య గారు కూడా షెపర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వారే. అలాగే ప్రొఫెసర్ కంచె అలయ్య గారు కూడా షెపర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వారే. ఈరోజు ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి పాశం యాదగిరి గారు కూడా జర్నలిస్టు, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా షెపర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వారే. ఇంతమంది అనేకమైన విద్యావంతులైనటువంటి సుక్కరామయ్య గారు పద్మ అవార్డు గ్రహీత అండి. ఎప్పుడైతే ఆయన పాట పాడతాడో అప్పుడైతే ఏమంటారు దాని జానపదాలకు సంబంధించిన ఆయన ప్రముఖ గాయకుడు కాబట్టి ఆ విషయానికి వస్తే ఈరోజు ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తున్నప్పటికీ మీరు ఇంత సహనంగా ఈరోజు తనకు సంబంధించిన సమస్యల పట్ల సమస్యలు పరిష్కరించడానికి ఏదైతే వెళ్తున్నారో ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీహరి యాదవ్ ఎంతో ఆవేదనగా చెప్పారు, ఇది రిహర్సల్ మాత్రమే, ఇంకా ముంగుటున్నది పోరాటం చెప్తున్నారు. దీనికి మీరు అదేలా స్పందిస్తారు కంక్లూడ్గా? సార్ ఒక్క తిరుపతి యాదవ్ గారు ఒక్కటే నిమిషం సార్. ఇంత ముందుకు మన కంచరాంలో కొంత మాట్లాడిన దాని మీద కొంత మాట్లాడాలనుకుంటున్నా సార్. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక వనరులు లేవు. ఆర్థిక వనరులు లేనప్పుడు మనం ఏం చేస్తామండి, ఆర్థిక వనరులు ఎక్కడెక్కడ నుండి వస్తాయి వాటి మీద సమీక్ష చేస్తాం. ఏ విధంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక రాష్ట్రమే కాదు, ఒక ఇంటికి కూడా ఏ విధంగా ఆర్థిక వనరులు ఉంటేనే కదా ఇల్లు గడిచేది. ఏమేం కావాలనేది మనం ఇంటి పెద్దనో లేకుంటే కుటుంబ సభ్యులతో కూర్చొనో మనకు సరిపోకపోతే, కుటుంబం పెద్దగా అయిపోయిన తర్వాత మనకు ఆర్థిక వనరులు సరిపోకపోతే మన వాళ్ళతో కూర్చొని ఈ ఆర్థిక వనరులు ఎలా మనం సమకూర్చుకోవాలి, మన కుటుంబాన్ని ఎట్లా గొప్పగా చూపెట్టుకోవాలి, లేకుంటే మనకు మనం ఎట్లా ఎదగాలి అనేది ఒక చర్చ నడుస్తుందండి. ఆ చర్చ నడవట్లేదండి. అది ఒక బాధ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ కుటుంబంలో పెద్దన్న పాత్రలో ఉన్నాం, మేము పెద్దన్నగా ఉన్నాం, పెద్ద కుమారులాగా ఉన్నాం. అత్యధిక జనాభా మొదటి స్థానం ఉన్నది. యాదవ్ కుర్మలను విడదీస్తేనేమో యాదవులు రెండో స్థానంలో ఉండొచ్చు, కానీ యాదవ్ కుర్మలుగా కలిసి ఉన్నాం కాబట్టి ముదిరాజుల కంటే కూడా మొదటి స్థానంలో ఉన్నాము. ఇది మొన్న జరిగినటువంటి కుల గణనలో భాగంగానే నేను చెప్తున్నాను, ఆ లెక్కల ప్రకారమే నేను చెప్తున్నాను. మరి అలాంటి సమీక్షలు అనేటి జరగట్లేదు. ఇప్పుడు మేము చెప్పినాం, ఎక్సైజ్ కంటే కూడా పశుసంవర్ధక శాఖ నువ్వు మా ప్రణాళికలను అమలు చేసినట్టయితే మేము ప్రయోగిస్తున్నామో
ప్రయోగాత్మకంగా మేము వాటిని నిర్దిష్టంగా అమలు పరిచి చేస్తున్నాం. వాటిని అమలు పరిచినట్టు ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అబ్కారీ శాఖ కంటే కూడా మద్యం శాఖ కంటే కూడా అత్యధికమైనటువంటి వనరులు ఇందులో ఉన్నాయండి. అంత ఆర్థిక అభివృద్ధి ఉన్నది. ఇవాళ మీరు తీసుకోండి, ఒకటి నెక్ ఉంది, ఇవాళ గుడ్డుకు రేటు ఉందండి. ఇవాళ ఏ రేటు రేపే రేటు అనేది చెప్తున్నారు. కోడికి ఉన్నది స్కిన్లెస్ కోడి మాంసం ఎంత, స్కిన్ ఉన్న దానికి ఎంత, కోడి లైవ్ బర్డ్కి బ్రాయిలర్కి ఎంత, కంట్రీ కోడికి ఎంత, ఇట్లా రోజు రోజు మనం టీవీలో చూస్తున్నాం. ఇదైతే సత్యం, ఇది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటిది. ఇవాళ మీరు లైవ్ షీప్కి కానీ గోటుకు కానీ లేకుంటే మాంసం కానీ రేటు నిర్ణయించే వ్యవస్థ ఉందండి? ఉందా? మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉందా? దాన్ని రెగ్యులేటరీ మార్కెట్ అంటాం. దానికైనా దీనికైనా ఒక రెగ్యులేటరీ మార్కెట్, ఒక వ్యవస్థను క్రియేట్ చేయండి అని గత 6 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో కూడా మేము పోరాడమని అంటలేం. ఇలా ఈ ప్రభుత్వంలో కూడా మేము చెప్తున్నాం. దీని మేనిఫెస్టోలో కూడా శ్రీధర్ బాబు గారితో చెప్పించినాం. రెగ్యులేటరీ మార్కెట్ వచ్చేది ఉంటే చాలా వరకు గొర్రెల కాపర్లు ఇలా నడుము చూసో తొడ చూసో రేటు కడుతున్నారు. మా కష్టానికి అట్లా కట్టకూడదు, తూకం పద్ధతిలో వాటిని తీసుకోండి, తూకం పద్ధతి ద్వారా మాకు ఇవ్వండి. మీ ప్రభుత్వం ఏ రేటు నిర్ణయించిన మంచిదే, దాంతో వినియోగదారుని దగ్గరికి మాంసం రూపంలో వెళ్తుంది కాబట్టి అప్పుడు అక్కడ మాంసానికి కూడా రేటు నిర్ణయింపబడుతుంది. ఈ ప్రక్రియలో 3 విభాగాలుగా ఇక్కడ ప్రక్రియ జరుగుతుంది. ఒకటి కొనుగోలు, అమ్మకము, మాంస విక్రయం. మళ్ళా అక్కడ నుంచి వెళ్ళి కూడా మాంసము గొర్రె నుంచి వెళ్ళి తీసేటప్పుడు చాలా వేస్టేజ్ సంబంధించిన చర్మం కావచ్చు, గిట్టెలు కావచ్చు, మరి అందులో కడుపులో కసరును వట్టిగానే వదిలేస్తా అంటారు. వీటి నుంచి వెళ్ళి కూడా చాలా ఆదాయ వనరులు వచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. వాటి తీసుకునేటప్పుడు కూడా ప్రభుత్వం కొన్ని ట్యాక్స్ రూపంలో వస్తాయి. ఆ ట్యాక్స్ సరిపోతాయండి. ఇదే విషయంపై ఇప్పుడు సంక్షేమ పదాలకు సంబంధించింది ఇంకోటి ఏదైతే ట్యాక్స్ రూపం అది సంబంధించిన రెగ్యులేటరీ ఏర్పాటు మీద ఒకటే నిమిషంలో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు అంటే వనరులు లేవు అని ఎప్పుడు అనడం కంటే ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే ఇవి సాధ్యం కదండి. ఒకటి ఇప్పుడు సరే వాళ్ళు వనరులు లేవు వాటి మేము సంక్షేమానికి గొర్రెలది స్కీమ్ ఇవ్వలేకపోతాను అంటే సరే ఓకే, మనం దాన్ని ఒప్పుకుందాం. ఇప్పుడు పార్టీ ఇచ్చేటువంటి పదవులు వనరులతో ఏమైనా సంబంధం ఉందా అండి? నామినేటెడ్ పదవులు ఏమైనా వనరులతో సంబంధం ఉందా అండి? మంత్రి పదవి ఏమైనా వనరులతో సంబంధం ఉందా అండి? ఏమైనా ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దానికి మంత్రి పదవి లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలండి? మేము ఎందరి దగ్గరికి కాళ్ళ వేల పడాలండి మన సమస్యల కోసం? మాకంటూ ఒక శాఖకుండి మా వాడు ఒకడు ఉంటేనే కదా మేము పోయి అన్నాకి సంగతి ఏదో రూపకంలో కుటుంబం రూపకంలో ఏదో రూపకంలో పోయి పలు సమస్యలను వివరించడానికి ఒక మనిషి ఉన్నాడండి మాకు రాష్ట్రంలో. నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి యాదవ్ కుర్మలకు కూడా చెప్తున్నానండి, మీరు నాయకత్వం తీసుకోకపోతే మీరు ఎప్పటికి కూడా ఇక కాంగ్రెస్ లో యాదవ్ల కుర్మలకు స్థానం దొరకదు. మీకు మీరుగా నాయకులు తయారు కావాలి, మేమే కావాలనుకుంటే యాదవ జాతి కానీ కుర్మ జాతి కానీ మనుగడ సాధించాలంటే ఆ పార్టీలలో ఉన్నటువంటి రక్తం ధారపోసినటువంటి నిజ కాంగ్రెస్ నాయకులు బయటికి రావాలి. బయటికి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దీన్ని తీవ్రతరం చేయకపోతే మీరు నష్టపోతలేరు, జాతి నష్టపోతుంది. కాబట్టి దీన్ని తక్షణమే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను మరి చేయాలి. ఇప్పటికి 20 నెలలు గడిచిపోయింది, ఇంకెంత ఉంటుందండి? ఇంకో 40 నెలల పరిపాలన ఉన్నది. అంతే 40 నెలల 6 నెలలు అంటే ఇదే విషయంపై మరొకసారి చర్చ పెట్టి ఏదైతే మీరు చెప్పారో ఏదైతే సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా ఈరోజు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. 52% ఉన్న జనాభాలో వారి శాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు, ముదిరాజుల కన్నా ఎక్కువ ఉందని చెప్తున్నారు. గొల్ల కుర్మల్ గారి ఎవరైతే వస్తున్నారో వారి ముదిరాజుల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ వారికి సంబంధించిన ఏదైతే మినిస్ట్రీలో కానివ్వండి ఇంకా కార్పొరేషన్లలో కానీ ఎక్కడ కూడా చోటు కల్పించకపోగా
వారికి సంబంధించిన 10,000 కోట్ల రూపాయలు అయితే ఏదైతే ఉన్నదో దానితోని ఏదైతే ఏర్పాటు చేస్తామన్న కార్పొరేషన్ దాన్ని కూడా పెట్టకపోగా, ఈరోజు వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకపోగా, వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ప్రకటించకపోగా, పెన్షన్స్ సంబంధించిన దాన్ని కూడా అమలు చేయకపోగా, ఈరోజు వారిని ఎక్కడ కూడా స్థానం కల్పించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్టుగా మన ఎవరైతే వక్తలను చెప్పారు. దానికి వారు సరైన పద్ధతిలో కంచెరాములు గారు ప్రభుత్వానికి నా దృష్టికి తీసుకొస్తానని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కంక్లూడ్గా మీరు ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. జనాభా ప్రాతిపదికగా మనం చూసినట్లయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ కుర్మల్ని నిజంగా ప్రభుత్వం విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈనాడు ప్రసంగించినటువంటి వక్తలు అద్భుతమైనటువంటి విషయాలను మన ముందుకు తీసుకొచ్చారు. అసలు వనరులు లేవనేటువంటి ఒక సాకు చెప్పడం కాకుండా వనరుల్ని మనం ఎలా తయారు చేసుకోగలం, ఎలా సృష్టించుకోగలం అనేటువంటి సైద్ధాంతికమైనటువంటి అంశాలు చెప్పినటువంటి వక్తలిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో యాదవ్ కార్పొరేషన్ చాలా ముఖ్యమైనటువంటిది. సామాజికమైన ఆర్థిక పరమైనటువంటి గుర్తింపు అలాగే బలోపేతం కావాలంటే ఫ్యూచరిస్టిక్గా ఉండాలి అంటే నిజంగా యాదవ్ కార్పొరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. యాదవ కుర్మల పట్ల మీరు చూపించేటువంటి వివక్ష అనేటువంటి పదం నిజంగా చక్కగా వాడారు. వివక్ష ఏదైతే ఉందో అది నిజంగా సమంజసం కాదు. ఫోర్సైట్స్ టీవీ ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు కాబట్టి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. కానీ ప్రజాహితం, ప్రజల పక్షం మాత్రమే మేము కోరుతూ ఉంటాం, ప్రజాహితం కోసం మాత్రమే మేము పోరాడుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే యాదవ్ కుర్మల యొక్క పరిస్థితి మేము చూసామో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే వాళ్లకు తగినటువంటి వసతి లేదు, గుర్తింపు లేదు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాదవ కుర్మల సంఘం యొక్క ఆత్మగౌరవ పోరాటంగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగినందువల్లే నిన్న జరిగినటువంటి ప్రదర్శన అది కేవలం సింబాలిక్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ విత్ ఇన్ దేర్ హార్ట్స్, దట్ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్ సింబాలికలీ. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మరీ గుర్తు తెచ్చుకొని మేనిఫెస్టో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇంత పెద్ద కమ్యూనిటీకి ఇంజస్టిస్ జరగటం అనేటువంటిది మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నటువంటి అలాగే మన మిత్రులు అద్భుతమైనటువంటి సూచనలు సలహాలు కూడా చెప్పారు. రెవెన్యూని ఎలా మనం పెంపొందించుకోగలం అనేటువంటి అంశాలను చెప్పడం నిజంగా ముదావహం. కాబట్టి వారికి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోర్సైట్స్ టీవీ తరఫున మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. వారికి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను మీరు వెంటనే వాటిని నిజం చేసి చూపించాలి. అప్పుడే మీరు ఆ కమ్యూనిటీ యొక్క వారి యొక్క కమ్యూనిటీ యొక్క విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ను మీరు పొందగలుగుతారని మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈరోజు పాల్గొన్నందుకు గాంధీ భవన్లో గొర్రెలు అనే కార్యక్రమంలో పాల్గొని తన సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని ఆశిస్తూ ఫోర్సైట్స్ టీవీలో ఈరోజు పాల్పంచుకున్నందుకు కంచె రాములు గారికి, అలాగే పోచబోయిన శ్రీహరి యాదవ్ గారికి, మారం తిరుపతి యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైట్స్ టీవీ.